వచ్చినప్పుడు 1 నుండి 12 వరకు. యేసు వారితో, మీ హృదయములను కలవరపడనీయకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు. లేకొనొచ్చు నేను మీతో అటులా చెప్పను. నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధము చేయవచ్చున్నా. నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థానం సిద్ధపరిచి మరలా వద్దును. నేను ఉండు స్థలమునే మీరు ఉండినట్లు మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకున్నాను. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అనెను. తోమా ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలం ఏదో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు ఎరుగుము అనెను. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలము తప్ప ఎవడు తండ్రి ఎందుకు రాలేడు. మీరు నన్ను ఎరిగి ఉండొచ్చు, నా తండ్రిని కూడా ఎరిగి ఉందరు. ఇక నుండి మేము ఆయనను ఎరుగుదు, మీరు ఆయన చూచి ఉన్నారు అని పలికెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభు, మాకు తండ్రిని చూపుము, మాకది చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచువాడు నా తండ్రిని చూచుచున్నాడు. తండ్రిని పక్కం చూపమని ఎట్లు అడుగుతున్నావు? నేను తండ్రి ఎంతో తండ్రి నా ఎంతో ఉన్నామని నీవు విశ్వసించగలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, కానీ తండ్రి నా ఎంతో నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి ఎంతో ఉన్నాననియు తండ్రి నా ఎంతో ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియను బట్టి మీరు నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి ఎందుకు వెలుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చెయ్యు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలు చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఏకదేవా వందనం, ఏకదేవా స్తోత్రం, ఏకదేవా ఆరాధన, మా జీవమా వందన, మా శరణమా వందన, మా సమస్తమా వందన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తు నామమున ఎంతో ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసిని విశ్వాసులారా, ఈరోజు మనమందరము పాస్కా 5వ ఆదివారంలోనికి ప్రవేశించాం. సర్వ మానవాళి అందరి యొక్క జీవిత ప్రయాణము క్రీస్తు మార్గములో ఉండాలి. ఎందుకనగా దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, బోధన చేశాడు, దైవరాజ్యాన్ని నిర్మించాడు, అద్భుతాలు చేశాడు, దైవ చిత్తానుసారంగా జీవించి మానవుల కోసం మరణించాడు. మరణించినటువంటి ఆ దేవుడు మరణంతోనే అంటిపెట్టుకొని పోలేదు, తిరిగి జీవముతో లేచాడు. నీవు నేను సర్వ మానవాళ్ళందరూ కూడా బ్రతికి ఉండాలని, మన జీవితాలు దేవుని యొక్క మార్గంలో ఉండాలని, నీవు నేను ప్రభు యొక్క సత్యం జీవమైనటువంటి ఆ అడుగుచాలలో జీవించాలని క్రీస్తు మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి నేడు పునరుత్థానంగా ఉన్నాడు ఆయన. కనుక ప్రియ తల్లిదండ్రులారా, విశ్వాసులారా, మన అందరి యొక్క ఆశ, విశ్వాసం, నమ్మకం క్రీస్తు మీద ఉండాలి.
క్రీస్తు నందు ఉండాలి, క్రీస్తు యందు ఉండాలి, క్రీస్తులో ఉండాలి, క్రీస్తు అడుగుబాటులో ఉండాలి మన విశ్వాస ప్రయాణం. ప్రియ తల్లిదండ్రులారా, క్రీస్తు లేకుండా మనకు రక్షణ లేదు. ఆ రక్షణ అందించిన వాడు క్రీస్తు, ఆ రక్షణను ప్రసాదించిన వాడు క్రీస్తు. ఈరోజు మనందరి కూడా తిరిగి రక్షణలో భాగస్థులు చేస్తున్న వాడు కూడా క్రీస్తే. ప్రియమైన తల్లిదండ్రులారా, విశ్వాసులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ఆదిన తొలినాటి క్రైస్తవ సంఘం అపోస్తలులతో కలిసి దినదినాభివృద్ధిలో అభివృద్ధి చెందుతూ ఉంది. విశ్వాసంలోను, సౌఖ్యములోను, సమానత్వములోను, ఐకమత్యములోను ఆ యొక్క తొలినాటి క్రైస్తవ సంఘం బలపడుతూ ఉంది. వాక్యంలో విన్నాం మనం, అపోస్తలులు అయినటువంటి శిష్యులు అందరినీ కూడా ఏకం చేసి వారు మాట్లాడుతున్నాం. దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యం చెయ్యరాదు, దేవుని యొక్క సందేశమును ప్రకటించకుండా ఉండరాదు. కనుక సంఘం నుండి కొంతమందిని, జ్ఞానము కలిగిన వారిని, మంచి ఉన్నవారిని ఎన్నుకోమని అక్కడ సమావేశంలో వారు చెబుతూ ఉన్నారు. అలా మాట్లాడుకున్న తర్వాత 7 మంది డీకరులు వారు ఎన్నుకొని పరిచర్యలో వారిని భాగస్థులు చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు యొక్క సువార్త దినదినాభివృద్ధి చెందుతూ ఉంది అంటే అది దేవుని యొక్క ఆత్మ నడిపిస్తున్నటువంటి విధానం, అపోస్తలులు బోధిస్తున్నటువంటి విధానం, అపోస్తలులు కలిసికట్టుగా సమిష్టిగా ఉన్నతముగా ఒకటిగా వారు అనేక మందిని జత చేసుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నారు. తదనంతరం మనం వింటూ ఉన్నాం అపోస్తల కార్యములో 6వ అధ్యాయం 7వ వచనములో దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క సువార్త వ్యాప్తింపచేయబడుతుంది. ప్రియమైన తల్లిదండ్రులారా, కనుక క్రైస్తవులంటే క్రీస్తును వ్యాప్తింప చేసేవారు, క్రైస్తవులంటే క్రీస్తును ప్రకటించేవారు, క్రైస్తవులంటే క్రీస్తును అనుసరించేవారు, క్రైస్తవులంటే క్రీస్తు లాగా ఉండి జీవించేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, కనుక ఈ రోజు మనమందరము ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన సంఘం, మన బిడ్డలు, మన తల్లిదండ్రులు, మన కుటుంబాలు ఎలా విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నాయి, మన పెద్దలు ఎలా నడుస్తూ ఉన్నాం, జ్ఞానం కలిగిన వారుగా ఉన్నారా, లేకపోతే అవివేకులుగా ఉన్నారా, మంచిని గ్రహించిన వారుగా ఉన్నారా, లేక మంచిని కోల్పోయిన వారుగా ఉన్నారా? ఎందుకంటే జ్ఞానం కలిగిన వారు, మంచిని పేరు రాసిన వారే ఇతరులకు మంచి చెబుతారు. జ్ఞానం ఉంటేనే ఇతరులను సన్మార్గంలో నడిపిస్తారు. అందుకే ఆనాడు అపోస్తలుల వారు జ్ఞానము కలిగిన వారిని ఎన్నుకున్నారు. ఎందుకనగా దేవుని యొక్క సువార్త వ్యాపింప చేయడంలో సత్ప్రవర్తన కలిగిన వాడు ఉండాలి. పలికిమాలిన వాడు కాదు, విరోధి కాదు, అహంకారుడు కాదు, విధేయత కలిగిన వాడుగా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవాడుగా, దేవుని యొక్క జీవించేవాడుగా, నమ్మకం కలిగిన వాడుగా ఉండాలి. సంఘ పెద్ద అంటే ఏదో ఎవరింట వాళ్ళు ఎన్నుకోవడం కాదు. ప్రియమైన పిల్లలారా, అలా ఎన్నుకోవడం వల్ల సంఘము విశ్వాసమును కోల్పోతారు, విజ్ఞానాన్ని కోల్పోతారు. ఎందుకనగా నడిపించే వాళ్ళు తక్కువైతారు, తెలియపరిచే వాళ్ళు మీకు కరువైతారు. కనుక జ్ఞానము కలిగిన వారిని చదవండి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనములో దేవుడు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారై జ్ఞానము గలవారని వినండి బాగా, జ్ఞానము గలవారిని అంట, మంచి పేరు గలవారిని కూడా, జ్ఞానము గలవారిని, మంచి పేరు గలవారిని ఎన్నుకొనడు. ప్రైజ్ ది లార్డ్. సో ఇలాంటి వారిని ఎన్నుకోవాలి. ఈరోజు మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం? మీరే ఆలోచించాలి. ఎలాంటి వారిని నియమిస్తున్నాం మీరు ఆలోచించాలి.
ఎలాంటి మన సంఘాన్ని నడిపించే వాళ్ళు ఉన్నారని మనం గుర్తించాలి ప్రియమైన తల్లిదండ్రుల. ఎందుకంటే జ్ఞానము కలిగిన వాడు ఉంటే ఆలోచిస్తాడు, ఏది మంచి చెడుని విచక్షణ జ్ఞానముతో ముందుకు పోతాడు. జ్ఞానము కలిగిన వాడు ఉంటే ఇతరులను జ్ఞానంలో నడిపిస్తాడు. చదువులేని వాడు ఉంటే ఏమవుతాడమ్మా? పురోగతి ఉండదు. చదువు లేని వాడు ఉంటే అభివృద్ధి ఉండదు. ఎందుకనగా వారికి తెలియదు కనుక ఈరోజు చెప్తున్నాడు. రెండవదిగా మంచి ప్రవర్తన కలిగిన వాడిని, తాగుబోతులు, అబద్ధాలు మాట్లాడేవాడిని, లేకపోతే పొట్లాట్లు పెట్టేవాడిని ఎన్నుకుంటే ఏమవుతుంది? సంఘము విడిపోతారు, విచ్ఛిన్నం అవుతారు. సమర్థవంతుడైన నాయకుడుగా ఒక పెద్దగా ఉండాలంటే ఎలాంటి వాడే ఉండాలి? సత్ప్రవర్తన కలిగిన వాడు, నలుగురిని కలిపేవాడు ఉండాలి, నలుగురిని నడిపించేవాడు ఉండాలి, నలుగురికి మంచి బోధన చేసే బిడ్డగా ఉండాలి ప్రవర్తన ద్వారా. అందుకే ఈరోజు చెప్తున్నాను, మీరు పవిత్రాత్మతో నింపబడిన వారే ఉండాలి. గుడికి రాడు ఎప్పుడో సంఘ పెద్దలు అంటారు, గుడికి రారు. ఎప్పుడో క్రిస్మస్కి వచ్చి డబ్బుల కోసం మాట్లాడేవాడు వాడు సంఘ పెద్ద. అంటే సంఘ పెద్ద వాడు గుడికి రావాలి, ప్రార్థనాపరుడై ఉండాలి, ఆత్మచేత నడిపింపబడిన వాడే ఉండాలి, ఇతరులకు సుమార్తగా ఉండాలి. అందుకే దేవుడు మాకు సెలవిస్తుంది. ప్రియ సహోదరి, ఇలా ఉంటే మన జీవితాలు ఎక్కడ పోతాయి? క్రీస్తు మార్గంలోకి పోతాయి. అందుకే సువిశేషములో ఈరోజు మనం వింటున్నాం, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఈ జీవం, సత్యం, మార్గం తెలియాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఆయన మార్గంలో నడవలే. డబ్బు కాదు, బలము కాదు. 10 కుటుంబాలు బలము పనికిరాదు పరలోకానికి. గుర్తుపెట్టుకోవాలి ప్రేమ బిడ్డలారా, మాకు బలం ఉంది, అధికారం ఉంది, డబ్బులు ఉన్నాయి, మమ్మల్ని ఎవరైనా చేయాలని అనుకోకూడదు. విజ్ఞత ఉండాలి. ఈరోజు నేను పరలోకానికి చేర్చాలంటే, క్రీస్తు మార్గంలో ఎదగాలంటే ఈరోజు ప్రవచించిన విధముగా కలవరపడకూడదు. రోజు ఎక్కడ చూసినా కలవరమే. ఎందుకంటే మన మార్గాలు సరైనవిగా లేవు, అస్తవ్యస్తంగా ఉన్నాయి మన మార్గాలు. మన యొక్క జీవితాలు గుర్తుపడి ఉన్నాయి. మన విశ్వాసము అవిశ్వాసంలో ఉంది. మన విజ్ఞత దేవుని అనుగుణంగా లేదు. మన ఆలోచనలు దేవుని ప్రకారంగా లేదు. కనుక ఈరోజు మన మార్గాలు దేవుని మార్గంలో సరైన విధంగా నడవడం లేదు. లోక వ్యసనాలలో, లోక సంపదలలో, లోక వ్యవహారాలలో, లోక మాటలలో, లోక బంధాలలో చిక్కుకొని మన మార్గాలు దేవుని యొక్క మార్గంలో లేవు ప్రియమైన దేవుని. కనుక ప్రభువు ఏమంటున్నాడు? 3 విషయాలు మీరు నేర్చుకోవాలి. మొట్టమొదటిగా మన అందరి యందు అత్యంత అంచలంచలమైన దృఢమైన విశ్వాసం క్రీస్తునందు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన సంఘము క్రీస్తు మార్గంలో నడవాలంటే, క్రీస్తు మార్గం, క్రీస్తు సత్యం, క్రీస్తు జీవమని మనము నమ్ముకోవాలంటే మన విశ్వాసము అంచెలంచెలుగా అపోస్తలుల వలె, ఆదిమ క్రైస్తవ తొలినాటి సంఘం వలె విశ్వసనీయతలో పవిత్రాత్మతోనూ, జ్ఞానముతోనూ, పరిపక్వంతోనూ, మంచి ప్రవర్తనతోనూ మన జీవితాలను సరిచేసుకోవాలి. రెండవదిగా ఈనాడు చదివినటువంటి 2వ పట్టణము ద్వారా మనం వింటూ ఉన్నాం, రాజరికపు బిడ్డలం, దేవుని యొక్క సొంత ప్రజలం. కాబట్టి పవిత్రాత్మకు నిలయంగా ఉండాలి. దేవుని బిడ్డలైన వారు పవిత్రాత్మతో నింపబడినవారు. దేవుని బిడ్డలైన వారు దేవుని యొక్క పనులు చేసేవారు. దేవుని బిడ్డలైన వారు దేవుడు అనుకున్నవి ఆయన చూపించినటువంటి మార్గంలో జీవించేవారు. కాబట్టి 2వ పట్టణం ద్వారా ఏమంటున్నాడు తెలుసా? నిరుపయోగమైనటువంటి ఈ యొక్క జీవితాన్ని దేవుడు మహోన్నతమైనటువంటి జీవితంగా మార్చాడు. కనుక మనందరం కూడా దేవుడికి సజీవ శిలలుగా ఉండాలి, సజీవ దేవాలయముగా ఉండాలి, సజీవ దేవుని స్థానముగా ఉండాలి. ప్రియమైన దేవుడు నిర్జీవంగా, మనలో జీవం ఉంది. ఎవరు కూడా నిర్జీవంగా కదలకుండా మెదలకుండా రాయిలాగా ఉండేవాళ్ళం కాదు. మనలో జీవం ఉంది కనుక మనం సజీవమైనటువంటి దేవునికి ఆలయాలు. అందుకే ప్రభు అంటాడు 1 కొరింథీయులకు 3:16, మీరు దేవుని ఆలయం అని తెలియదా? ఎవరేమి ఆలయమును ధ్వంసం చేస్తే కదా ప్రభువు
ఆ ఆలయమును ధ్వంసం చేయను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన మార్గాలు మన యొక్క ఆలోచనలు సరిగా ఉంటూ క్రీస్తును ఆయనే మన మార్గము సత్యమని స్వీకరించాలంటే ఈ జీవితం అనే ఈ భౌతికమైనది ఆ శరీరాన్ని ప్రభువునకు ఆలయముగా ఉంచుకోవాలి. ప్రియమైన దేవుడా, వ్యసనాలకు కాదు, ఈ లోక ఆశలకు కాదు, డబ్బుకు కాదు, లేకపోతే అందాలకు ఆకృతులకి కాదు, దేవునికి వినయంగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునికి వినయంగా ఉంటామో అప్పుడే మన బంధం అనేది బలపడతాది, మన ఆత్మీయ అనురాగం అనేది కుదురుపడతాది. దేవుని యందు మనము ఆయన జీవిస్తాం. అందుకే ప్రభు అంటున్నాడు, నేను తండ్రి యందును తండ్రి నా యందును ఉన్నాడని నీకు తెలియదా? ఫిలిప్పు, నేను ఎన్ని రోజులు మీతో ఉండాలి కనుక నేను చేసినవి చూసి కూడా నమ్మడం లేదా? నన్ను గురించి నీకు తెలియడం లేదా అని ప్రభు ఫిలిప్పుతో అంటున్నాడు. నాడు సువిశేషకులు ప్రియమైన తల్లిదండ్రుల విన్న వాక్యము ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా మనమందరం కూడా దేవునికి ప్రతిరూపాలుగా మారాలి. ప్రతిసారి మనం స్వీకరించినప్పుడు దివ్య సంస్కారాన్ని ప్రభువులాగా మారాలి. మన శరీరము, మన ఆత్మ, మన మనస్సు దేవుని యందు నిమగ్నమై ఉండాలి ప్రియమైన తల్లిదండ్రులారా. కాబట్టి సువిశేషకులు మనం ఉన్న విధముగా దాని ప్రకారం చూసినట్లయితే మనమందరము కలవరపడకుండా ధైర్యంగా విశ్వాసంతో ఉండాలి. కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని, మరణాలు వచ్చాయని, లేకపోతే యుద్ధాలు వచ్చాయని కలవరపడితే మనకు దేవునికి దూరం అవుతాం తప్ప దేవునికి దగ్గరవు. రెండవదిగా విశ్వాసాన్ని మనము నమ్ముకుంటూ దేవుడే మన యొక్క రానున్న రోజులలో మన అంతిమ జీవితం తర్వాత ఆయనతో ఉంటామని మనం విశ్వసించాలి. ఈ జీవితం ముగించిన తర్వాత యేసు ప్రభు ఇచ్చే ఆ యొక్క నివాస స్థలమునకు నేను వెళ్ళాలని ప్రయత్నం చేయాలి. ప్రియమైన తల్లిదండ్రుల విశ్వాసులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఎంతమంది మనము దేవుని యందు నివాసం ఉండాలని ఏర్పరచుకుంటున్నాం? ఎంతమంది మనం పరలోకం చేయాలని మనము ఆలోచన చేస్తున్నాం, పనులు చేస్తున్నాం? ఎంతవరకు మనం దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆ యొక్క ఆలయాలుగా ఉండాలని ఈ లోకంలో నువ్వు ఎలా చక్కదిద్దుకుంటున్నావు జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన తల్లిదండ్రుల, ఇది అశాశ్వతమైన నివాసం, టెంపరీ లైఫ్. కానీ మన శాశ్వతమైన జీవితం దేవునితో ఉండబోతూ ఉంది. అందుకే ప్రభు అన్నాడు, నేను తండ్రి దగ్గరకు వెళుతూ ఉన్నా, నేను వెళ్ళినచో మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క నివాస స్థలమును ఏర్పరుస్తాను. ఆయన మనందరినీ కూడా తండ్రితో ఏకం చేయడానికి, మనందరినీ కూడా తండ్రి యొక్క సన్నిధిలో ఉంచడానికి ఆయన మన కోసం వెళుతూ ఉన్నాడు. ప్రియమైన తల్లిదండ్రులు, కాబట్టి మనం ఏం చేయాలంటే బ్రతికి ఉండగానే మన నివాసాన్ని, ఇప్పుడు ఉండగానే పరలోక నివాసాన్ని ఏర్పరచుకోవాలి. ఎలా అంటే ప్రార్థన జీవితం ద్వారా, విశ్వసనీయమైన జీవితం ద్వారా, మంచి కార్యాలు చేయటం ద్వారా, దాన ధర్మములు చేయటం ద్వారా, దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఒక సత్ప్రవర్తన, క్రమశిక్షణ కలిగినటువంటి పద్ధతిలో నడుచుకోవడం ద్వారా మనము పరలోక నివాసాన్ని ఇక్కడ ఏర్పరచుకుంటాం. అందుకే దర్శన గ్రంథంలో 21వ అధ్యాయం చదువుతాం. తాగుబోతులకు, పొగరుబోతులకు, లేకపోతే వ్యభిచారులకు, లేకపోతే వివిధ చెడు క్రియలు ఉన్న వారికి ఆ యొక్క పరలోక నగరంలో అడుగు పెట్టి అర్హత ఉండదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడే తాగుతాం, దూకుతామంటే ఇక్కడ వరకు నేను జీవితం అంతా అవుతాను. నేను పరలోకానికి చేయాలని ఆశిస్తే నీవు సన్మార్గంలో నడవాలి. ఇది కొంచెం తప్పక చెయ్యాలి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. వాక్యాన్ని వినాలి, గ్రహించాలి, ధ్యానించాలి. మూడవదిగా ప్రార్థన చేయాలి. జపమాల ప్రార్థన, దిగబడి పూజలో పాల్గొనడము, ఆ కుటుంబ ప్రార్థన పాల్గొనడము, ఇవన్నీ చేయాలి. ప్రియమైన తల్లిదండ్రుల, మరి చివరిగా ప్రభు అంటున్నాడు, తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నట్లు విధముగా నేను ఎక్కడ ఉన్నానో మీరు అక్కడ ఉంటాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాక్యములో మనం వింటాం, నేను ఉన్న స్థలముననే మీరును ఉండునట్లు మిమ్మల్ని నా యొక్కకు చేర్చుకుందును.
వేర్ ఈస్ అవర్ మాస్టర్, హిస్ స్టూడెంట్స్, హిస్ చిల్డ్రన్, ఫాలోవర్స్ ఆల్సో షుడ్ బి దేర్. మనం దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ మనం ఉండాలి. ప్రియమైన తల్లిదండ్రులారా, విశ్వాసి విశ్వాసులారా, కనుక ఈ దివ్య పూజలో మన ప్రార్థన చేద్దాం. మన మార్గం క్రీస్తు, మన సత్యం క్రీస్తు, మన జీవం క్రీస్తు. ఆ క్రీస్తులో మనం నడవాలంటే విశ్వసనీయతలోను, నమ్మకంలోను, ఆశ కలిగిన జీవితంలోను ముందు కొనసాగి మన యొక్క వక్రమైనటువంటి మార్గాలను సరిచేసుకోవాలి. అనగా జీవితాన్ని, భౌతికమైన జీవితాన్ని, మానసికమైన జీవితాన్ని, ఈ ప్రపంచమైన జీవితాన్ని మార్చుకొని క్రీస్తు మార్గంలో నడవాలని దేవదేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కనుక ఈ దివ్య బలిపూజలో పాల్గొంచుకుంటున్న మనమందరం కూడా ఆ ప్రభుని అడుగుదాం. ఆయనే మన మార్గం, క్రీస్తే మన మార్గం. ఆయన ద్వారానే మనం పరలోక తండ్రిని చేరగలుగుతాం. ఆయన ద్వారా తప్ప వారి యొక్క దారి లేదు. కనుక క్రీస్తును వెంబడించుదాం, క్రీస్తును అనుసరించుదాం, క్రీస్తును విశ్వసించుదాం, క్రీస్తు బాటలో నడుపుదాం, క్రీస్తు తెలియపరిచిన విధముగా మన కార్యాలు చేద్దాం. భగవంతుడు అందించుగాక. పిత, పుత్ర, పవిత్ర నామమున ఆమేన్.